హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విజయవాడ ఆప్షన్ సేల్. సో ఎవరైతే విజయవాడ సిటీ సరౌండింగ్స్లో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి. సో మీరు ఉండడానికి ఒక పెద్ద బంగ్లాలా కట్టుకోవడానికైనా లేదా అపార్ట్మెంట్లా కట్టడానికైనా లేదా ప్లాట్స్గా డివైడ్ చేసి సేల్ చేయడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి. సో ఇక్కడున్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసి ఇది తక్కువ రేట్ అని చెప్పుకోవచ్చు అండి. సో గజం కేవలం మనకి 14,900 రూపాయల చొప్పున సేల్కి వచ్చిందండి. సో ఇళ్ల మధ్యలో ఉండే ల్యాండ్ అనమాట. ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ ల్యాండ్ అనమాట. బిట్టు పరంగా మనకి స్క్వేర్గానే ఉంటుందండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. మొత్తం 672.66 గజాలు అనమాట. సో ఇది మొత్తం మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అండి. సో ఇది విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి సుమారుగా 30 కిలోమీటర్ల దూరంలో, తోట్లవల్లూరు నుంచి 8 కిలోమీటర్ల దూరంలో, ఉయ్యూరు నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. ఉయ్యూరు విలేజ్లో సేల్కి వచ్చిందండి. బంద రోడ్లో ఉండే ల్యాండ్ అనమాట. సో ఇక్కడ మనకి గజం తక్కువలో తక్కువ 18,000 రూపాయల పైనే ఉందండి. కానీ మనకి బ్యాంక్ ఆప్షన్లో 14,900 రూపాయల చొప్పున అయితే సేల్కి వచ్చిందండి. బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత మంచి ఆఫర్ సేల్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రోడ్డు కూడా పెద్ద రోడ్డే. ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుందండి. ఇక్కడ డ్రైనేజ్ ఉంది, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ సదుపాయం ఉంది. చుట్టూ కూడా అంతా రెసిడెన్షియల్ జోన్ కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదండి. అపార్ట్మెంట్లా కట్టి మనం ప్లాట్స్గా సేల్ చేయడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి. సో ఇన్వెస్ట్మెంట్ పరంగా ల్యాండ్ కోసం చూస్తుంటే కనుక తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి, అసలు మిస్ చేసుకోవద్దు. ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో ₹1,00,00,000 అయితే సేల్కి వచ్చిందండి. ఇక్కడ నుంచి ఆర్పీ ప్రైస్ అనమాట, రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. సో అది మనకి 1,05,00,000 కావచ్చు, 1,02,00,000 కావచ్చు, 1,10,00,000 అయినా కావచ్చు అండి. సో మాకు ఇక్కడ ఏరియాలో రేట్ అనేది రీజనబుల్ అనిపిస్తే తప్పకుండా కాంటాక్ట్ చేసి తీసుకోవడానికి ట్రై చేయండి, మిస్ చేసుకోవద్దు. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ.